మష్రూమ్ కర్రీ చేస్తే ఇలా చేయాలండి. ముందుగా ఫ్రెష్ అయిన మష్రూమ్ తీసుకునేసి వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ మీద ఉన్న తోలునైతే తీసేసుకోవాలండి. తీసేసిన తర్వాత ఒక్కో దాన్ని 2 భాగాలుగా కట్ చేసి నీళ్ళల్లో ఉప్పేసి ఆ ఉప్పు నీటిలో ఈ కట్ చేసిన వాటిని వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కొంచెం శుభ్రంగా ఇలా కలిపేసి ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకునేసి ఆ బౌల్లో కాస్త సాల్ట్ వేసి, ధనియాల పొడి వేసి, జీలకర్ర పొడి కూడా వేసి, కాస్త పసుపు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసి ఆ తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి. వేసిన మిశ్రమాన్ని బాగా ఇలా కలిపేసి ఇప్పుడు దాంట్లో కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఒక పిడికిడి కొత్తిమీర వేసేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఊరనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి చెక్క, లవంగ, జీలకర్ర వేసి ఆ తర్వాత కాస్త బండ పువ్వు, కారం వేసుకునేసి ఇప్పుడు దాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి వేగిన తర్వాత ఊరబెట్టిన ఈ మష్రూమ్ని దాంట్లో వేసేసి మూత పెట్టేసి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్.